For Bindas Entertainment, subscribe to What the Fun. హే బుద్ధుందో కొంచెమైనా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తావేంటి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే బిజీగా ఉన్నాననే కదా అర్థం. ఓ పక్కన మేనేజర్ కేటీ ఇస్తున్నాడు, నువ్వు ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ ఖాళీగా ఉంటారా? కొంచెం కూడా బుద్ధి లేదు. ఎలా అన్నా, ఈరోజు నేను క్యాబ్కి రాను, నువ్వు వెళ్ళిపో. అబ్బా, అనవసరంగా తిట్టినట్టున్నానే. చా, ఎక్కడో టెన్షన్ ఎక్కడ చూపించాను. సారీ క్రిష్, మేనేజర్ గడు ఫస్ట్ డేనే ప్రాజెక్ట్ టార్గెట్ అంటూ ఇరిటేట్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్తో నీ మీద అరిచేశాను. ఇట్స్ ఓకే, పర్లేదులే. ఆఫీస్ అయిపోయిందా లేక మళ్ళీ వెళ్ళి ఓటీ చేసేది ఏమైనా ఉందా? అంత లేదు. మరైతే ఆ ఆఫీస్ మూడ్లోంచి బయటకు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పక్కన పడేస్తే టీనేజ్ మూడ్లోకి వచ్చావనుకో, మనం అలా భాగ్యనగరం అంతా ఒక రౌండ్ వేద్దాం. యా, భాగ్యనగరం అంతా రౌండ్ వేసేద్దాం కానీ క్యాబ్ కూడా వద్దని చెప్పావు, మరి ఎలా వెళ్తాం? అదిగో బైక్ తెచ్చాగా. బైకా? మరి టీనేజర్స్ కారులో తిరగరమ్మా, బైకుల మీద తిరుగుతారు. ఓకే, ఈవినింగ్ కల్లా బైక్ ఎలా సంపాదించారు? అదా, నా ఫ్రెండ్ గార్డ్ ఫ్రెండ్. అబ్బో, అదో పెద్ద చైన్లే. మా అబ్బాయిలో గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తానంటే ఎవరైనా ఇస్తారులే. ఆ తర్వాత చెప్తాలే కానీ నువ్వు నా బైక్ ఎక్కుతావా ఎక్కువ? వస్తాను, బట్ నాకు ఆకలిస్తుంది మెకానికల్. సరే, తినిపిస్తాలే, వెళ్దాం పద. సరే, ఇంక వెళ్దామా? మనం ఇప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్దామా? అంటే అది టీనేజర్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్. కరెక్టే, అలా అని చెప్పి అన్నీ ఒకే రోజు చూసేయాలా? మన ఆఫీస్ నుంచి బయటకు వచ్చి 3 hours అవుతుంది, తిరుగుతూనే ఉన్నాం. అసలు నీకు ఫ్లాట్కి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా? తప్పదా? చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనేం ఫీల్ అవ్వలే. అంటే నా ఫేవరెట్ కలర్ ఈ రెడ్ డ్రెస్లో నిన్ను చూడటం నా ఫ్యాంటసీ. పైగా నేనే ఏరుకోరి వెతికి మరీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చా కదా. సరిగా టైం స్పెండ్ చేద్దామంటే కుదరనే లేదు. ఇప్పుడు నువ్వు ఫ్లాట్కి వెళ్తే ఈ శారీ మార్చేస్తావు కదా, అందుకే తిప్పుతూనే ఉన్నాను. సరే, ఒక పని చేద్దాం. నేను శారీ కట్టుకోవడమే కదా నీకు ఇష్టం. నువ్వు స్పెషల్గా ఫీల్ అయిన ప్రతిసారి నేను ఈ శారీ కట్టుకుంటా, ఓకేనా? ఓకే, ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడైనా ఫ్లాట్కి తీసుకెళ్ళు ప్లీజ్. సరే, వెళ్దాం, పద. పద. అయ్యో జారింది ప్రాయమే, ఏంటో చెబుతోంది ప్రాణమే. వద్దనుకున్నా వదిలేయమన్నా మనసే లాగే నీ వైపురా. తరికే తెచ్చావు హాయిరే, లోలో మానింది గాయమే. కాలానైనా తిరగేసైనా చూపిస్తావా నా మరు జన్మైనా. జగమే మారిందా ఈ సమయాన, జతగా నీతో చూస్తూ ఉన్నా.
రెక్కలు అందిన ఈ స్నేహంలో నా పైకే కరనా ఇద్దరు వేరే లోకమైనా బద్దకు చేరే తరుణంలోనా గతమేదైనా కథ మారేనా ఈ క్షణమే వరమై సాగేనా చెప్పడం మర్చిపోయాను, నాకు పర్మనెంట్ స్టేయింగ్ కోసం కంపెనీ వాళ్ళు అదే ఫ్లాట్ని అలాట్ చేశారు. ఇంకో ఆఫీస్ మేట్ వచ్చేంత వరకు నువ్వు నాతోనే ఉండొచ్చు. మరి మీకు పర్లేదా? ఉమ్, ఏంటి? అంటే ఇద్దరం వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిలం, ఏదో ఒక రోజు ఏదో ఒక మూమెంట్లో మీరు నా మీద అడ్వాంటేజ్ తీసుకొని నా మీదకి దాడి చేస్తే నిన్ను అయ్యో జారింది ప్రాయమే ఏంటో చెబుతోంది ప్రాణమే వద్దనుకున్నా వదిలేయమన్నా మనసే లాగే నీ వైపునా తరిగే తెచ్చావు హాయిరే లోలో మారింది గాయమే కాలానైనా తిరగేసైనా చూపిస్తావా నా మరుజన్మైనా కష్టపడించాలు, కాఫీ తాగండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు? నాకు డౌట్ అడగనా? కోడింగ్లో అయితే మన వల్ల కాదండి. ఏహే, అది కాదు. మరి నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేశాను. నువ్వు అస్సలు ఫీల్ అవ్వు, కనీసం వెనక్కి తిరిగి కూడా చూడు. మామూలుగా సినిమాల్లో అయితే అబ్బాయి అక్కడే ఆగి అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుందా లేదా అని చూస్తారు కదా, నువ్వు అలా ఎందుకు లేవు? కొంపదీసి మీరైనా వెనక్కి తిరిగి చూసారా? హా, అబ్బా శ్రావణి గారు, లైఫ్లో ఒక క్రేజీ మూమెంట్ మిస్ అయిపోయాను కదండి. చా, ఏడుసవలే కానీ అడిగిన చెప్పు. సర్లేండి చెప్తా. దానికి నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. నేను చూసినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారనుకోండి, నేను చూసిన విజువల్ కన్నా మీరు తిరిగి చూడలేదన్న మూమెంటే నా బ్రెయిన్లో స్ట్రక్ అయిపోతుంది. ఇంకా దాంతో ఇదంతా డిప్రెషన్. పొరపాటున నేను చూసినప్పుడు మీరు చూడటం నేను చూశానే అనుకో, మీకు ఆ బీటెక్ ప్రశాంతంగా నడిచేది కాదు. మీరు చూశారని వంకతో మిమ్మల్ని గోకి రక్కి ఎలా అయినా పడేసేవాడిని. ఈ ప్రాసెస్లో మీ డ్రీమ్కి ఏమైనా అయ్యిందనుకో, అది నా వల్లే అని ఈ పాటికి గొడవపడి విడిపోయే వాళ్ళమేమో, లేదా మన ప్రేమ మత్తులో పడి ఈ పాటికి లేచిపోయే వాళ్ళమేమో. అందుకే ఎప్పుడు వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేదు. అంటే వ్యాలంటైన్స్ డే రోజు తప్ప కాలేజ్లో నువ్వు నన్ను ఎప్పుడు చూసేవాడు కదా? ఎందుకు చూడలేదు? రోజు చూసేవాడిని. ఒకవేళ అక్కడ మిస్ అయినా మీ ఫ్రెండ్ చింటుగాడికి మీ కష్టాలన్నీ అప్పు చెప్పుకుంటూ ఉంటే అక్కడ చూసేవాడిని. చూసేసావా? అక్కడ ఒక్కచోటే అనుకుంటా నీలా నువ్వు ఉండేది. భలే క్యూట్గా అనిపిస్తావు. అప్పుడు ముద్దు కూడా పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలా కాదు, అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు చూసినప్పుడు ముద్దు చేయాలనిపిస్తుంది కదా, అలా ముద్దు చేయాలనిపిస్తుంది అంతే. చిన్న పిల్లలాగా ముద్దు చేయాలనిపిస్తుందా? అనిపిస్తుందిరా, నీకు అనిపిస్తుంది. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. అయినా మేడం గారికి ప్రేమ అంటేనే పడదు, అలాంటిది మీతో రొమాన్స్ గురించి ఆలోచిస్తానా? దాన్ని బాబు. ఏంటి? నాకు రొమాన్స్ తెలీదా? మీకు తెలుసా? నాకు లవ్ తెలీదా? నాకు ముద్దు తెలీదా? నిజంగా తెలుసా? హా, తెలుసు. అలా అయితే ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. ఫోర్ హెడ్ కిస్, చీక్స్ కిస్, నెక్ కిస్, లిప్ కిస్. ఇంకా అంతే. అంతేనా? హా. ఓ, అయితే నీకు సినిమా నాలెడ్జ్ కిస్సులు మాత్రమే తెలుసు అన్నమాట. అంటే ఇంకా ఉన్నాయా? ఉన్నాయానా? అబ్బో చాలా ఉన్నాయి. ఫ్రెంచ్ కిస్, బటర్ఫ్లై కిస్, లాలీపాప్ కిస్, బైట్ కిస్, షుగర్ లిప్ కిస్, ఇలా
50కి పైగా కిస్సెస్ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి లవర్స్ అందరూ వీటన్నిటిని టేస్ట్ చేయడానికి ఈ వ్యాలంటైన్స్ వీక్లో 13th ఫెబ్రున సెలబ్రేట్ చేసుకుంటారు కిస్సెస్ డే అని. ఏ కాలుతుంది, అది వేడిగా ఉంది కాఫీ. ఏం మాట్లాడుతున్నావు? హే, ఇవన్నీ నిజంగా ఉన్నాయా చెప్పు. మా అబ్బాయిలో బుక్కిష్ నాలెడ్జ్లో వీక్ ఏమో కానీ ఇలాంటి జనరల్ నాలెడ్జ్లో మాత్రం చాలా స్ట్రాంగ్. కావాలంటే నువ్వు గూగుల్ చేసుకో, నీకే తెలుస్తుంది. విత్ ఇమేజెస్తో ఉంటాయి. ఆఫీస్ కాల్. నీ నీ ముద్దుల ఆటోబయోగ్రఫీ వల్ల నా ఆఫీస్ వర్క్ మర్చిపోయాను. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి దొబ్బేవా ప్లీజ్. సర్లే దొబ్బేస్తాంలే. ఏదో ఫోన్లైన్ కాఫీ తెచ్చాను కూడా లేదు. ఛే. ఇదిగో ఇప్పుడు అవన్నీ చెప్పిన తర్వాత మీకేమైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మొహాట పడకండి. నేనేమనుకోను. తలుపు దగ్గరే ఉంటాను. పిలవండి, వచ్చేస్తాను. చెప్పు పోరా. చేసుకో, పని చేసుకో. వామ్మో, ఈ అబ్బాయిలు మామూలు కాదు. అసలు నేను మొదలెట్టిన టాపిక్ ఏంటి, వీడు ఫినిష్ చేసిన ఫీల్ ఏంటి? ఇంకాసేపు ఉంటే ప్రాక్టికల్గా ఇక్కడే కమిట్ చేసేలా ఉన్నాడు. బాబోయ్, అబ్బాయిలతో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నాలాంటి ఫైర్ బ్రాండ్నే ముగ్గులోకి లాగేసేలా ఉన్నారు. శ్రావణి, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మా. ఇలాంటి వాటికి అస్సలు వీక్ అవ్వకు. దుబ్బకురా, వస్తున్నాగా. నీ హలో మాధవ్. యా, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఓకే. అన్ని పనులు నేనే చేయాలంట. చెప్తాదవా, అసలు చంపేనంత కోపం వచ్చేస్తుంది నాకు. ఏదో చేయాలి. ఏమో భయ్యా, మీరే అడగండి. అడగండి, వెళ్ళండి భయ్యా. ఏమైంది? ఏమైంది అని అంత చిన్నగా అంటావేంటి? నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 1 month. 1 month అవుతుందా? అయినా అప్పటికి ప్రాజెక్ట్ 70% ఫినిష్ అయిపోయింది. ఈ 1 monthలోనే నాకు అన్నీ తెలిసిపోవాలంట, నేను అన్నీ నేర్చేసుకోవాలంట. పైగా ఆ చెత్తదవా అమ్మాయిలతో సొల్లు వేయడానికి వెళ్ళినప్పుడు ఆడి టాస్క్ కూడా నేనే చేయాలంట. పట్టదవా పుట్టదవా, అసలు నాకు వచ్చే కోపానికి వాణ్ణి ఒక పెద్ద బండరాయి తీసుకెళ్ళి మీదేసి కొట్టేయాలనిపిస్తుంది. కూల్ కూల్. ముందు నువ్వు ఆ బండరాయిని తీసి పక్కన పడే. ఇదిగో ఇలాంటి మూడ్ స్వింగ్స్ని మార్చడానికే బయట కిస్ అని ఒకటి ఉంది. అది ఒకటి పెట్టేశాను అనుకో, నీ మూడంతా మారిపోద్ది. ఒకటి పెట్టనా? ఏయ్ భయ్యా, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు చూడలేవు. నేనంటే మూసుకుంటాను భయ్యా, మరి పబ్లిక్ని ఎలా మేనేజ్ చేస్తారు? అది కూడా పాయింటే, కానీ మేడం మూడు మార్చాలి కదా, తప్పదు. నువ్వంటే మరీ తెలిసినోడు కదా, నీ ముందు పెట్టుకోలేం. నువ్వు మూసుకో. సరేలే. హలో, ఏంటి నేను ఇక్కడ కోపంతో రగిలిపోతుంటే నువ్వేమో ముద్దంటావా? నువ్వేమో సినిమా చూసినట్టు చూస్తావా? అసలు మిమ్మల్ని ఇలా కాదు. బాగుంటుంది. బాగుంటుందా లేదా? బాగుంటుంది. ఆగురా, ఆగు. నీ సంగతి కూడా చెప్తా నాకు. ఏంట్రా ఇందాకేదో అన్నా? నేను చెప్పు. ఏంటన్నా నువ్వు కూడా అసలు? భయ్యా ఐడియా. నీకు కూడా గుర్తులేదు అసలు. క్రిష్, ఆగు నువ్వు. నీ సంగతి చెప్పు. ఏదో నీ మూడు మారుద్దామని అలా చేసాం. భయ్యా వెళ్ళి తాగడానికి తీసుకురావచ్చు కదా. సరేలే, వెళ్ళు. థ్యాంక్స్ క్రిష్, లేదంటే ఈ ఫ్రస్ట్రేషన్ బ్రెయిన్లో అలాగే ఉండిపోయేది. ఎక్కడ జరిగింది అక్కడ వదిలేయాలండి, లేదంటే ప్రశాంతంగా ఉండలేం. మనలో ఉన్న మృగం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇందాక మీ ఫ్రస్ట్రేషన్ బూతులతో స్టార్ట్ అయ్యి మర్డర్ ప్లాన్తో ఎండ్ అయినట్టు. హో, మర్డర్ దాకా వెళ్ళిపోయావు. మరీ అంత ఓవర్ ఇమాజినేషన్స్ ఏం పెట్టుకోకు. మీరు క్రైమ్ న్యూస్లు చూడరా? రిమోట్ కోసం భార్య భర్తను చంపేసిందంట. అలాంటిది మీది ఎంత పెద్ద ప్రాబ్లం. ప్లీజ్ నీ జనరల్ నాలెడ్జ్ క్లాసులు కొంచెం ఆపితే బెటర్గా ఉంటుంది. తీసుకోండి మేడం, తీసుకోండి భయ్యా. థ్యాంక్స్ భయ్యా. ఓకే, మంచోడే, దోలే కొంచెం ఎక్కువ. నీకు ఎలాంటి సిచ్యువేషన్లోనూ కోపం రాదా? ఎందుకు రాదు? కాకపోతే నాకు ఏ ఎమోషన్ ఎంతసేపు మొయ్యాలో కొంచెం క్లారిటీ ఎక్కువ. ఆహా, అలా అయితే మరి నేను ఇన్నాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తుంటే
నన్నెందుకు మోస్తున్నావమ్మా? తొలి ప్రేమ మనిషికి పరిచయం అయ్యే తొలి ప్రేమ చచ్చేంత వరకు మోయాలనిపించే బరువు. అందుకే ఫస్ట్లో ఫెయిల్ అయినా కానీ దాన్ని దించాలనిపించదు. అసలు దించేస్తేనే బరువు అనిపిస్తుంది. అదే తొలి ప్రేమలో ఉన్న మ్యాజిక్. సో నువ్వు ఎప్పటికీ నాలో ఉండే నా హ్యాపీనెస్, నా డ్రైవింగ్ ఫోర్స్. వెళ్దామా? ఏమైంది? బాగానే ఉందిగా. అంటే నేనొచ్చిన మూడుకి నువ్విచ్చిన హైకి అది మాటలో చెప్పలేనులే. ఇదే హైతో అలా ఎంజాయ్ చేయాలనుంది. వెళ్దామా? మ్మ్. హా. హలో అమ్మా. ఎలా ఉన్నావురా? అక్కడంతా బానే ఉందా? టైం టు టైం మంచి ఫుడ్, స్నాక్స్, బెడ్ టైంకి ఫ్రూట్స్ అందించడానికి ఒక మంచి పనోడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఇక్కడ చాలా బాగున్నా. ఓకే అమ్మా, హా. జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. సరే అమ్మా, నేనుంటా, నువ్వు జాగ్రత్త. సరే మా బాయ్. సారీ. శ్రావణి, ఇప్పుడు వరకు నువ్వు మెమ్మని కాదని ఏమీ చేయలేదు. ఇప్పుడేమో సడన్గా నాతో ట్రావెలింగ్. మరి నేను నీకు నచ్చితే మెమ్మగారు ఒప్పుకుంటారా? కదా, మ్మ్. నాకు అసలు ఇన్నాళ్ళు నాకేం కావాలో కూడా సరిగ్గా తెలీదు. కానీ సడన్గా అన్నీ నాకు నచ్చినట్టుగా జరుగుతుంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దామంటావు క్రిష్? నన్ను అడుగుతారేంటి? నేనేనా మీ అమ్మగారినా? అమ్మా, నువ్వు కాదు, నేను మా అమ్మ. మ్మ్. అర్థం కాల. అంటే ఇప్పుడు మా అమ్మ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు కదా. సో మా అమ్మలాగా నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్స్ చేయి. వాటిని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా. దీన్నే ఐడియా ఇచ్చి వాయించుకోవటం అంటారు. సర్లే, అడగండి. అబ్బాయిలకి అమ్మాయిలకి ఉండే మైండ్ సెట్ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్సా? మీ అమ్మాయి లేదని అనుకుంటే ఇట్టే జరిగిపోవాలన్న తొందర ఎక్కువ. హ, అలా జరగకపోతే మాత్రం మీ మైండ్ శివతాండం ఆడేస్తుంది. కానీ మా అబ్బాయిలు అలా కాదు. ఈ క్షణమే కాదు, నెక్స్ట్ 10 days కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఉండటానికి ఇష్టపడతాం. కానీ ఆ డెసిషన్ మీకు కోపం తెప్పిస్తుంది. మళ్ళీ ఆ కోపంతో మమ్మల్ని తగలెట్టేస్తారు. ఇలా ఇటు చూసుకున్నా మాకే డేంజర్. అబ్బచ్చా, మరి వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో? అబ్బాయిలు ఫిజికల్గా స్ట్రాంగ్, మీ అమ్మాయిలు మెంటల్గా చాలా స్ట్రాంగ్. మెంటల్గా మీ అమ్మాయిలు ఉన్నంత స్ట్రాంగ్గా మా అబ్బాయిలు ఉండలేరు. మీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, వెంటనే ఏడ్ చేసి దించేసుకుంటారు. కానీ మా మగాళ్ళం అలా కాదు. ఏడవలేక అరవలేక దాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక వచ్చి ఆడదానికి కౌగిల్లో చేరతాం. అలా వచ్చాడు అంటే వాడు లోపల చాలా బాధపడుతున్నాడని అర్థం. అక్కడికి ఎందుకు వస్తాడో తెలుసా? అమ్మైనా, అక్కైనా, లవర్ అయినా, పెళ్ళాం అయినా, మగాడి భయానికి ఆడదాని కౌగిలికి మించిన ధైర్యం ఇంకోటి లేదు, ఉండదు కూడా అనుకుంటా. ఇది మా మగాళ్ళకు కూడా తెలుసు, కానీ ఒప్పుకోవడానికే ఎక్కడో అన్నిట్లో మేమే కొంచెం గొప్ప అని చిన్న ఈగో. అరే బాబు, నీ వాయిస్ ఏంటి? ఆ ఫిలాసఫీలేంటి? కొంచెం ఎక్కువ చెప్పానా? అంటే నేను బేసిక్గా త్రివిక్రమ్ గారి స్పీచ్లు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు ఎక్కువ వింటూ ఉంటాను. అందుకే ఇలా మాట్లాడతాను. సరే కానీ మా అమ్మలా కాకుండా ఇప్పుడు నా కోసం ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? అడుగు. ఇప్పుడు ఎంత ప్రేమగా అయితే ఉన్నావో అంతే ప్రేమగా చివరి వరకు నాతో ఉంటావా? దీనికి సమాధానం నేను చెప్పను. నేను అర్థమైన రోజు అది నీకే అర్థమవుతుంది. దానికోసం నువ్వు ఒక పని చేయాలి. ఏంటో? నాకు తెలిసి వార్ జోన్ కన్నా డేంజర్ కంఫర్ట్ జోన్. సో నువ్వు నాతో ఉన్న కంఫర్ట్స్ని చూసి లైక్ చేయకుండా నాలోని భావాలను అర్థం చేసుకుంటే యూ విల్ ఫైండ్ యువర్ ఆన్సర్.
ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా 2 పెగ్లేసావా? చిచి లేదే. అంటే మీ అబ్బాయిలకి మందేస్తేనే కానీ ఫిలాసఫీలు రావు కదా. ఆన్సర్ లేదంటే లేదని చెప్పు, అంతేగాని ఏదో సోదంతా చెప్పు. సరే, 4th ఇయర్లో నేను వచ్చి నీకు ప్రపోజ్ చేశాను కదా, అప్పుడు నా బిహేవియర్ బాగాలేదన్నావు. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నా బిహేవియర్? ఇప్పుడు చాలా మారావు. నవ్ యువర్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. నో యువర్ రాంగ్. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కాకపోతే నేను నీకు ప్రపోజ్ చేసే టైంలో నీతో ఒక్క నిమిషానికి అటు ఇటుగా పెద్దగా మాట్లాడేవాడిని కాదు. ఆ టైంలో నేను నీకు అంతే అర్థమయ్యాను. ఇప్పుడు 4 రోజుల నుంచి నువ్వు నాతో ట్రావెల్ చేస్తున్నావు కదా, నేను నీకు కొంచెం ఎక్కువ అర్థమయ్యాను. యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్డ్ విత్ మీ. నా బిహేవియర్ మీద నీ ఒపీనియన్ ఎలా మారిందో, నువ్వు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయట జోన్కి వచ్చావనుకో, నువ్వు అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరుకుతుంది. గుడ్ నైట్ క్రిష్. ఇదిగో ఆ కోడింగ్ బుర్రతో ఎక్కువ ఆలోచించుకు, చిప్పు పేలిపోద్ది. కాసేపు ఆ చిప్పుని ఫ్రిడ్జ్లో పెట్టి రిలాక్స్గా పడుకో. ఓకే ఓకే. గుడ్ నైట్. హే, ఈరోజు ఫ్లాట్కి కొత్త ఇంటర్న్ వస్తుందంట, చెప్పడం మర్చిపోయాను. మరి ప్రాబ్లం అవ్వదా? ఏం కాదులే, తను నాటిమే, నేను చూసుకుంటాలే. ఓకే. నువ్వురా. ఏయ్, నువ్వేనా కొత్తగా వచ్చిన ఇంటర్న్? ఇదేంటి ఇక్కడుంది? మేరీ ప్యారీ డార్లింగ్, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? హ? హలో అండి, చూశారు కదా 3rd ఎపిసోడ్ కూడా. సో ఇక్కడ దాకా వచ్చారంటే ఫస్ట్ 2 ఎపిసోడ్లు మీకు చాలా బాగా నచ్చాయని అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీకు ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, నేను చేసిన అల్లరి ఎలా ఉందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక నేను వచ్చాను కదా, మందే అప్పర్ హ్యాండ్ అంతా. చూసావు మాస్టర్, దీని ఎక్స్ట్రాలు యాక్టింగ్ తప్ప అన్ని చేస్తాను. మీరైతే కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, వాట్ ద ఫన్ తెలుగు. అండ్ వీళ్ళిద్దరు యాక్టింగ్ బాగోదు కాబట్టి కింద బూతులు పెట్టండి, నాకు కొంచెం మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. అడుక్కోకరు అడుక్కుంటా.